సో హై అండి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అండి. సో కిర్గిస్తాన్లో సార్ మేము ఒక ఆర్టికల్ చూసామండి. కిర్గిస్తాన్లో చాలా మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్ వచ్చేసరికి పాకిస్తాన్ వల్ల కంట్రోల్లో ఉంటాయంట. అంటే పాకిస్తాన్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయంట. నిజమేనా అడుగుతున్నారండి. ఎస్ అండి, నిజమేనండి. సో ఎందుకంటే రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చేసరికి పాకిస్తాన్ వల్ల కంట్రోల్లో ఉంటాయంట అవన్నీ. అంటే ఇండియన్స్ అటు చేసేది ఏం లేదు. ఇండియన్స్ ఏంటంటే జస్ట్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే సార్, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ఏ స్టాండర్డ్స్ ఉండవు. మీరు ఒక 10 అడ్మిషన్ చేశారనుకోండి, ఇంకేముండదు, అది అన్ని ఫ్రీగా ఇచ్చేసి ఏదో చేసుకోమంటారు. అక్కడ ఏమి రూల్స్ అంటే మనకి ఇప్పుడు అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంతే ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి ఏంటంటే ఈజీగా అడ్మిషన్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పినంత ఏ కన్సల్టెంట్ చెప్పినా ఎలా కావాలంటే అలా మార్చేసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి అలాంటి కంట్రీస్ అందుకే ప్రిఫర్ చేద్దాం చెప్పింది. అసలు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. అంటే రేపు ఫ్యూచర్లో ఏమవుతుంది, వీళ్ళేమి ఉండరు కదా, వీళ్ళు ఇప్పుడైతే ఉదరగొట్టేస్తారు అడ్మిషన్ కోసం. నేను అది తోపుతురు వాళ్ళు ఏదేదో చెప్తారు కదా, చెప్పేని చెప్తారు. రేపు అసలైన ప్రాబ్లం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇక్కడలో ప్రాబ్లం వచ్చింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపు కిర్గిస్తాన్లో రాదని అదే ప్రాబ్లం, రెస్పాన్సిబిలిటీ అంటే ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాబట్టి అండర్ డెవలప్డ్ కంట్రీస్ అసలు ప్రిఫర్ చేయొద్దు. రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ లేకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని 6 తర్వాత పిల్లల్ని కూడా బయటికి పంపించట్లా కిర్గిస్తాన్లో. వాళ్ళు ఫ్రీగా తిరగడానికి లేదు. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించాలండి. అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దా? 34 లక్షలు పెట్టి దాంట్లో చదివే బదులు హ్యాపీగా రష్యా రండి. మీకు ఫుల్ సెక్యూరిటీ కంట్రీ, హై క్వాలిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఇంకా ఎక్స్ట్రానరీ ఉంటుంది. మీకు అనవసరంగా జైలు వెళ్ళి చదవాల్సిన అవసరం లేదండి.